వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎలా ఉన్నారు? వాతావరణం ఇలాగ ఉంది కదా, 4 రోజుల నుంచి తుఫాన్ అంటున్నాడు. ఈవేళ మీకు స్పెషల్గా కంద వడయి చూపిద్దామని చెప్పి మన ఛానల్లో చూపించలేదు నేను. కందలో 2 కందలు ఉంటాయి. కూర కంద అంటే దానికి పిలకలు ఉంటాయి, టీ కంద అంటే పెద్ద కంద అన్నమాట. అమ్మ, ఇది కూర వండుకునే కంద శనగపప్పు నానబెట్టుకుని 2 చూపిస్తా అమ్మా. ఇదిగో కిలో దుంప కిలో దుంప అమ్మ. చక్కగా మనం కోరుకోవాలి. కోరి దాంతో మీ ఇంట్లో ఏది ఉంటే మీకు అది విధానంగా ఉంటే అది దాన్ని పెట్టి కోరుకోండి. ఇది ఒక అరగంట అంత ఉప్పు వేసుకుని నానబెట్టేసుకుని చక్కగా వడదే వేసుకోండి, బొర్రెల గిన్నెలు వేసుకుని. ఓకేనమ్మా. చక్కగా ఇక్కడ మనం వేసుకునేది ఇదిగో 4 ఉల్లిపాయ వేసుకుంటే టేస్టీగా ఉంటుందని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం. పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర, మనకు తగినంత సాల్ట్. ఇందులో మనకి ఇదిగో చక్కగా గరంగా కరకరలాడేలాగా కొంచెం వరిపిండి వేసుకోవాలి. ఇదిగో సాల్ట్లో పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను, ఒక అరగంట. ఎందుకు జీలకర్ర మేము దాచిన చెక్క, లవంగు మొగ్గలు అవి వేయం, ఎందుకంటే మా ఇంట్లో తినరు కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి. ఓకేనమ్మా. ఇదిగో శనగపప్పు నానబెట్టాను ఒక గిన్నెడు, 1 గంట అయింది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇందులో వేసుకోవడానికి. కరెక్ట్గా చూడండి అమ్మా. అల్లం ఎక్కువ వేసాను, పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది. ఇదిగో జీలకర్ర, కరివేపాకు కట్ చేసుకున్నాను. ఓకేనమ్మా. ఇదిగో నూనె పోసుకున్నా. నూనె వేస్ట్ అవ్వకుండా చక్కగా చిన్న మూకుడు పెట్టుకోండి. అది పొయ్యి దగ్గర నీట్గా ఉంచుకోవాలి మనం. ఆ నీట్నెస్సే బాగుంటుంది మనకి. ఓకే బంగారం. అది ఇప్పుడు ఇది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తా. శనగపప్పు, పచ్చెనగపప్పు, ఉల్లిపాయ వేసుకుందామా, పచ్చిమిరపకాయ. నిదానంగా చూడండి అమ్మ. చక్కగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. ఇది అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇది హెల్త్కే మంచిది, బలమైన ఫుడ్. ఇప్పుడు క్లైమేట్ని బట్టి ఇది ఉప్పు వేసుకుందాం, చాలపోతే మళ్ళీ వేసుకుందాం. ఇదిగో కరివేపాకు. ఇందులో వేస్ట్గా ఎక్కువ ఖర్చు కాదు, ఇది బడ్జెట్ ఎక్కువ అనుకోవడానికి ఏమీ లేదు. ఓకేనమ్మా. కత్తిరించిందే, కోత చిన్నగా కత్తిరించుకుంటే ఇలా కలుపుకుందాం. కొంచెం నీరు వస్తుంది కదా. ఉల్లిపాయ చీరుకోండి అమ్మ, చీరితే బాగా వస్తుంది. వేస్తారు లవంగ మొగ్గ ఇవన్నీ వేసుకుంటారు, మనకు పడదయ్యం. పుదీనా కూడా వేసుకుంటారు ఇందులో, అందుకే నేను కరివేపాకు కొత్తిమీర వేసాను. ఓకేనమ్మా. ఇప్పుడు శనగపప్పు ఇలాగే బంగారు. ఇదిగో శనగపప్పు నానబెట్టుకున్నాను కదా, ఇదిగో కచ్చబిచ్చ ఆడుకోండి, వాటర్ పోయకుండానే ఆడుకోండి అమ్మా. కందలో వాటర్ ఉంటుంది ఆల్రెడీ, మనం కడిగాం కాబట్టి. ఇది పంట కింద పడితే సూపర్ ఉంటుంది అన్నమాట. క్లైమేట్ ఎలాగుంది? వరిపిండి వేస్తున్నాను ఇప్పుడు. ఇదిగో వేసేస్తున్నాను. ఒక టీ కప్పుడు వరిపిండి ఆడించుకున్నది ఉంటుంది కదమ్మా, రేషన్ ఆడించుకున్నది ఉంటుంది కదా. చూడండి, ఈ కలుపు రావాలి. ఇప్పుడు కంద వేసుకుందాం. అది కంద మట్టికి కోరుకున్నాక 2 సార్లు శుభ్రంగా సాల్ట్ వేసి కడుక్కుని వడదే వేసుకోవాలి. ఏ చుట్టాలన్నా వచ్చినప్పుడు బాగుంటుంది ఇలాగా. బయట తెచ్చుకోలేం కదా స్నాక్స్. ఉల్లిపాయ ఎక్కువ ఉంది కదా, బాగా పలసగా అక్కల దిగలా వేసుకుంటే చలుడిపోద్ది. ఉల్లిపాయ పకోడీలాగా వస్తుంది.
దానికి కొద్ది నీళ్ళు వస్తుంది, ఊరుతుంది కదా. నాలుగే పట్టిన చిన్న ముక్కుడి. ఓకేనమ్మా. ఇది సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు ఇందులో నానబెట్టుకుని. అమ్మా సగ్గు బియ్యం కూడా బాగుంటుంది. వేయమన్నారని చెప్పి గబగబా కోసేసాను, లేకపోతే సగ్గు బియ్యం కూడా వేసి చూపిస్తాను మీకు. అంతే. అవి అలాగే బాగుంటాయమ్మా. పెద్ద గొడ కింద ఎలా తప్పడుగా అక్కలాగా ఇలాగైతే అంతే. సిమ్లో పెట్టుకోండి, స్లోగా ఉడకనివ్వండి. టమాటా సాస్లో నంచుకుంటే బాగుంటుంది. లేదా రోటి పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఉంటుంది చూడండి, అది బాగుంటుంది. ఇలా క్లాత్ వేసుకుంటాను రా, ఎందుకంటే ఏ నూనె ఉందనుకో దాన్ని పట్టేసుకుంటుంది, గొడవ ఉండదు. మళ్ళీ నూనె కింద ఉంటుంది కదా, ఇబ్బంది పడకుండా. ఇగో చూడండి ఎంత చక్కగానో కంద శనగపప్పు వడ ఇంత ఈ రోస్ట్గా కాల్చుకుంటే చక్కగా బాగుంటుంది. టమాటా సాస్ వేసుకుని పిల్లలకి అప్పుడు తినేస్తున్నారు మా పిల్లలు. తీసేద్దాం చక్కగా. ఇలా వాతావరణాన్ని బట్టి తీసుకున్నాం అనుకో, కంద సిప్స్ చేసి చూపిస్తాను మీకు, ఒకసారి చూపిస్తాను. ఓకేనమ్మా. చక్కగా ఇలా చేసుకోండి బంగారం. ఇదిగో మీకు ఏది కావాలో అది, చట్నీ ఏ చట్నీ అయినా సరే వేసుకోవచ్చు. పిల్లలు అయితే మట్టుకి టమాటా సాస్ తింటారు, బాగుంటుంది. అందులో పులపులగా కారం కారంగా ఉంటుంది కదా. ఓకేనమ్మా. మరి రెసిపీ నచ్చిందా? చేసుకున్న వాళ్ళు కామెంట్లో తెలపండి. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా చూస్తున్నారు, నాకు కామెంట్లో తెలపండి. సాయమ్మ ఇలా కాదు అలాగని చెప్పారనుకో, ఏదైనా ఉందనుకో మార్చుకుంటాం, తప్పేమీ లేదు. ఓకేనమ్మా. చక్కగా మంచిగా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.